హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధుకృష్ణ. మోటో బ్రాండ్స్లో ఎవరైనా మొబైల్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది. మోటో మొబైల్స్ అన్నట్లో కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. నేను 2 మొబైల్స్ అయితే వాడుతున్నాను. ఇప్పుడు వీడియో ఒక దాంట్లో రికార్డ్ అవుతుంది, అది మోటో 50 ఫ్యూజన్. ఇది మోటో 50 ఫ్యూజన్. నేను అందులోనే రికార్డ్ చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే. ఇదైతే మోటో G34. నేను ఈ మొబైల్ 9 నెలల నుంచి అయితే వాడుతున్నాను. 2 మొబైల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటని మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే మోటో G34 ఈ మొబైల్ గురించి అయితే చెప్తాను. నేను ఫ్లిప్కార్ట్లో 128GB అయితే తీసుకున్నాను. ఇది నాకు 11,170 రూపాయలు అయితే పడింది. నేను ఇప్పుడే దీని గురించి అయితే మాట్లాడుకుందాం. మోటో G34 ముందుగా ఇది అందరికీ తెలిసినట్టుగానే ఈ మోటో మొబైల్లో కెమెరాస్ అయితే బాగుంటాయి, కానీ కెమెరా ఓపెన్ చేస్తుంటే కెమెరా ఓపెన్ అవుతుంది. వీడియో రికార్డింగ్లోకి వెళ్ళినప్పుడు మాత్రం వీడియో అనేది రికార్డింగ్ అవ్వట్లేదు. యాప్ అయితే క్లోజ్ చేయమని వస్తుంది. మీకు అది డిస్ప్లే చేస్తాను. ఫోటో తీసినా కూడా ఫొటోస్ అయితే షట్టర్ బటన్ అయితే స్లోగా ఉంది. మనం ఫోటో క్లిక్ చేసిన వెంటనే అయితే ఫోటో అయితే రావట్లేదు, స్లో అవుతుంది. అదొక ప్రాబ్లం. ఇందులో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇందులో పాజిటివ్స్ ఏమున్నాయో ఆల్రెడీ యూట్యూబర్స్ చాలా మంది వీడియోస్ చేశారు. మనం ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక ఇందులో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ మొబైల్ అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చింది నాకు రీసెంట్గానే. నాకు December 24, 2024 సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చింది దీనికి. ఇది స్నాప్డ్రాగన్. ఇందులో మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే స్టక్ అయిపోతుంది మొబైల్ అనేది. ఒక రోజుకి ఒకసారి కానీ లేదా 2 రోజులకు ఒకసారి కానీ ప్రాబ్లం అయితే జరుగుతుంది. ఆటోమేటిక్గా మొబైల్ అయితే స్టక్ అయిపోతుంది. మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. ఏదైనా ఇంపార్టెంట్ ఫోన్ కాల్లో ఉన్నా అంతే, ఏదైనా ఫోటో లేదంటే ఎవరికైనా అమౌంట్ పంపించాలన్నా ఫోన్ అనేది స్ట్రక్ అయిపోతుంది. ఎప్పుడు స్ట్రక్ అయిపోతుందో తెలియట్లేదు, ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. స్ట్రక్ అయిపోతుంది, దానికి అదే మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతుంది. 10 to 15 మినిట్స్ దాకా ఫోన్ అయితే పనిచేయట్లేదు. మెయిన్ ప్రాబ్లం అయితే ఇది. నాకైతే అసలు నచ్చలేదు ఇది. మరి చాలా చెత్తగా ఉంది. ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవ్వడం అనేది చాలా చెత్తగా ఉంది. సరే మీరు అనొచ్చు, సెంటర్కి పట్టుకెళ్ళవచ్చు కదని. సర్వీస్ సెంటర్కి ఇక్కడ మాకు దగ్గరలో లేవు, 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఆ 100 కిలోమీటర్ల దూరం కూడా తీసుకుని వెళ్ళి ఇచ్చినా ఒక 20 days టైం పడుతుందంట. ఏ చిన్న ప్రాబ్లం అయినా వాళ్ళకి ఇస్తే కేవలం వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు మళ్ళీ విజయవాడ పంపించి నేను తీసుకోవడానికి ఆ మొబైల్ ఒక 20 days అయితే టైం పడుతుందంట. పెద్ద ప్రాబ్లం అయితే ఇంకా టైం పడుతుంది అన్నారు. దగ్గరలో సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, IMEI నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలి, వారంటీ ఎలా చెక్ చేసుకోవాలి, వాట్సాప్లో చాట్ ఎలా చేయాలి, మోటో టోల్ ఫ్రీ నెంబర్కి వాట్సాప్ చాట్ చేసి ఈ వివరాలన్నీ ఎలా తెలుసుకోవాలో నేను ఒక వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఆ వీడియో చూసి తెలుసుకోండి. ఇది ఇక్కడ సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చేది దీనికి. ఇక్కడ సైడ్ వస్తుంది దీనికి. అన్లాక్ ఫేస్ లాక్ కూడా ఉంది. ఇది ఫేస్ లాక్ కూడా పనిచేస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఫేస్ లాక్ పనిచేయదు, ఫింగర్ ప్రింట్ కూడా పనిచేయదు. మనం ఇక్కడ ప్యాటర్న్ ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది, ఫింగర్ ప్రింట్ పనిచేయదు, ఫేస్ లాక్ పనిచేయదు. ఇది ఒక ప్రాబ్లం. ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ గురించి అయితే చెప్తున్నాను ఇందులో. నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్ అయితే అస్సలు ఉండదు. సిగ్నల్ వస్తుంది పోతుంది, అలా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. నేను వేరే మొబైల్లో కూడా వాడాను. మోటో అనేది నేను కొత్తగా వాడుతున్నాను. అంతకుముందు సామ్సంగ్ వాడాను, LG వాడాను. ఇందులో నేను జియో వాడాను, ఎయిర్టెల్ వాడాను, VI వాడాను, BSNL వాడాను. ఏ నెట్వర్క్ కూడా సరిగా పనిచేయలేదు. ఈ మొబైల్లోనే ప్రాబ్లం ఇది నాకు తెలిసి. ఏ నెట్వర్క్ కూడా సరిగా లేదు. 5G సిగ్నల్ ఉన్న ఏరియాలో ఉన్నా కూడా 5G అయితే ఇందులో సిగ్నల్ అనేది డ్రాప్ అయిపోతుంది. నెట్వర్క్ అనేది పోతుంది, మొత్తం మళ్ళీ వస్తుంది. ఒకవేళ ఏదైనా ఫోన్ కాల్ వచ్చినా కూడా ఫోన్ కాల్స్ లో కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మన మాట అయితే వాళ్ళకి సరిగా వినిపించట్లేదు. హలో హలో అనాలి. ఒక 2 సార్లు చేసిన తర్వాత ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తే సిగ్నల్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ సిగ్నల్ అయితే వస్తుంది. అప్పుడు 5G పడుతుంది. ఫోన్ కాల్ చేసుకోవాలన్నా కూడా అదే చేయాల్సి వస్తుంది. నెట్వర్క్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఈ మొబైల్లో. ఇదే కాదు, ఇది కూడా ఇందులో కూడా ఉన్నాయి. దీని గురించి ఒక వీడియో అయితే చేస్తాను దీనికి సంబంధించి. ఒకటి, ఈ మొబైల్లో ఏ మొబైల్లో కూడా గ్యాలరీ అయితే రాదు మనకి. గ్యాలరీ అనేది మళ్ళీ సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాలి. అది కొంచెం ఇబ్బందిగానే ఉంది. మరి వరస్ట్ ఏంటంటే ఈ మొబైల్లో మోటో మొబైల్ అన్నట్లో నేను 2 వాడుతున్నానని చెప్పాను కదా. ఈ 2 యాడ్స్ అయితే విపరీతంగా వస్తాయి. మీరు ఏదైనా ఓపెన్ చేయండి, గ్యాలరీ ఓపెన్ చేయండి, గూగుల్ ఫోటో ఓపెన్ చేయండి, MX Player ఓపెన్ చేయండి, ఏది ఓపెన్ చేసినా సరే యాడ్స్ అనేది విపరీతంగా వస్తాయి. చాలా ఇరిటేషన్గా ఉంటుంది. నేను ప్రస్తుతానికి యూట్యూబ్లో వీడియో చూసి ఇందులో సెట్టింగ్స్ అవి మార్చి యాడ్స్ రాకుండా అయితే చేసుకున్నాను. ఇంకా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అట్లా ఏదైనా వీడియోస్ చూసారు ఇంకా మీరు, ఆ వీడియోస్ ఒకవేళ అందులో ఏదైనా వీడియోస్ చూస్తుంటే పైకి స్క్రోల్ చేసినప్పుడు పై వీడియో వాయిస్ ఏదైతే ఉందో కింద వీడియో వాయిస్ అయితే రావట్లేదు, దాని ఆడియో రావట్లేదు. పై వీడియో ఏదైతే ఉందో దాని ఆడియో వస్తుంది ఒక్కొక్కసారి. అది కూడా ఇబ్బంది. ఏదైనా యాప్ ఉంది, యాప్ ఓపెన్ చేస్తాం, ఇలాగా యాప్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగా క్లోజ్ చేసేస్తాం కదా. క్లోజ్ చేసినా ఆ వాయిస్ అయితే మనకి వినిపిస్తుంది. అక్కడ మనం వీడియో చూస్తే వీడియో, సౌండ్స్ అయితే ఇక్కడ ప్లే అవుతున్నాయి. మనం క్లోజ్ చేసేసినా కూడా ఆడియో అనేది వస్తుంది. మళ్ళీ ఆ యాప్లోకి వెళ్ళి మళ్ళీ క్లోజ్ చేసుకుని క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా ఇబ్బంది. మొబైల్స్లో బ్యాక్ సైడ్ డబుల్ ట్యాప్ ఇచ్చారు.
ఇలా డబుల్ ట్యాప్ చేస్తే మనకి మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఆడియో రికార్డింగ్ కానీ కెమెరా కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఉంది కదా, డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఈ డబుల్ ట్యాప్ పని చేయట్లేదు, ఒకసారి పని చేస్తుంది. డబుల్ ట్యాప్ అనేది చేస్తున్నాను, ఇప్పుడు పని చేసింది. ఈ డబుల్ ట్యాప్ ఒకటి, ఇంకా షేక్ చేస్తే ఫ్లాష్ ఆన్ అవటం, ఇలాంటివి అన్నీ ఇచ్చారు ఇందులో. ఇవన్నీ కూడా వర్క్ అవ్వట్లేదండి. పెట్టుకున్న 1-2 సార్లు అయితే వర్క్ అవుతున్నాయి, తర్వాత అయితే వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ షేక్ చేస్తున్నాను చూసారా, ఇంకా ఫ్లాష్ ఇప్పుడు ఆన్ అయింది, ఆఫ్ అయింది. నేను ఇప్పుడే పెట్టాను ఇవి, నేను చాలాసార్లు ట్రై చేశాను, అంతగా అయితే వర్క్ అవ్వట్లేదు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే వర్క్ చేస్తుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను, ఇది వర్క్ చేయట్లేదు. ఇక్కడ డబుల్ ట్యాప్ కెమెరా ఎక్కువగా వాడినా, లేదంటే హాట్స్పాట్ ఆన్ చేసిన, వైఫై వాడినా, కాల్స్ ఎక్కువ మాట్లాడినా ఫోన్ అయితే హీట్ అవుతుందండి. హీటింగ్ అనేది ఇబ్బందిగానే ఉంది ఈ మొబైల్లో. ఈ మోటో మొబైల్స్లో ఇది ఒక్క దాని గురించి చెప్పట్లేదు, మోటో మొబైల్స్లో హీటింగ్ ప్రాబ్లం అయితే ఉంది, హీట్ అవుతుంది. ఇక్కడ వైఫై అయితే కనెక్ట్ చేసి ఉంది, మీకు కనిపిస్తుందా? మనం వైఫై కనెక్ట్ అయి ఉంటే వైఫై అనేది ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది, మళ్ళీ మనం కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా ప్రాబ్లమే ఇందులో. నైట్ మనం మొబైల్ వాడకుండా పక్కన పెట్టేస్తాం కదా, ఉదయం లేచి చూసేసరికి 10 to 15% అయితే ఛార్జింగ్ అయితే దిగిపోతుంది ఇందులో. నేను ఇప్పుడు దాకా పెట్టిన వీడియోస్ అన్ని కూడా మోటో G34 లోనే రికార్డ్ చేశాను, ఈ మొబైల్లోనే రికార్డ్ చేశాను. ఎడిటింగ్ కూడా ఈ మొబైల్లోనే చేశాను, దీంట్లోనే అప్లోడ్ చేశాను. మొత్తం అన్ని దీంట్లోనే చేశాను, అన్ని మంచిగానే ఉన్నాయి. వేరే మొబైల్లో నుంచి ఎక్కించుకుని ఎడిటింగ్ చేద్దామంటే వర్క్ అవ్వట్లేదు, వాయిస్ అనేది ముందు వెళ్ళిపోతుంది. మనం 4K వీడియోస్ ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నా ఇందులో సపోర్ట్ చేయదు. ఎవరైనా మోటో మొబైల్స్ తీసుకుని ఇబ్బంది పడుతుంటే కామెంట్ అయితే చేయండి, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది. కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీ కామెంట్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి. నా మొబైల్లోనే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా మీ మొబైల్లో కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ 50 ఫ్యూజన్ వీడియోలో కలుద్దామండి. నేనైతే మొబైల్ చూపించడానికి 50 ఫ్యూజన్ అనేది కేవలం ఈ బాక్స్ చూపించే మీతో నేను మాట్లాడగలను, ఎందుకంటే వీడియో అందులోనే రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే, బాయ్, మళ్ళీ కలుద్దాం. నేను మీ మధుకృష్ణ.